చూడండి ఎలా ఉంది, నచ్చిందా? ఓకే, ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. హెయిర్ ఇలా లీవ్ చేసుకొని వెళ్ళకూడదేమో కదా, సో ఇలా పెట్టుకొని వెళ్దాం. చూడండి గాయస్, పికప్ చేసుకున్నాను. హాయ్ చెప్పు. తినే నా ఫ్రెండ్ ప్రేమిత. సో మా ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. హాయ్, చెప్పాను కదా డ్రైవ్ చేస్తానని. ఏమో మీరు నమ్మరని చెప్పేసి చూపిస్తున్నాను. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్య ఉమ్మడి. సో ఈ రోజు నుండి నేను మళ్ళీ వీడియోస్ అయితే ఫ్రెష్ గా స్టార్ట్ చేయబోతున్నాను. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను టెంపుల్ కి వెళ్తున్నాను, అది కూడా నా ఫ్రెండ్ తో. ఏంటి మౌనవ్రతం చేస్తుంది అనుకుంటున్నారా? నేను ఇప్పుడే లేచాను, సో డైరెక్ట్ గా మాట్లాడితే నా వాయిస్ నాకు నచ్చదు, అందుకని ఇంకా నేను ఫ్రెష్ అయ్యా. 5 minutes later. చూసారా నా హెయిర్ ఎంత వెట్ గా ఉందో? సో నేను హెయిర్ డ్రై చేసుకుంటా ఫస్ట్, అప్పుడు రెడీ అయిపోదాం. సో చేసిన సాహసాలు చాలు, ఇప్పుడు మనం కండిషనర్ అప్లై చేసుకుందాం. సో కండిషనర్ అప్లై చేసుకున్న తర్వాత మనం కోమ్ చేసుకుంటే చాలా స్మూత్ గా వస్తుంది. కావాలంటే మీరే డిఫరెన్స్ చూడొచ్చు. చూడండి, వన్ సైడ్ ఎలా ఉందో స్మూత్ గా ఉంది, ఇంకో సైడ్ చాలా మెస్సీగా ఉంది. చూడండి, ఇప్పుడు చూపిస్తాను ఎలా కోమ్ చేయాలో. మనకి హెయిర్ డ్రైయర్ తోని ఇలా కోమ్ కూడా సెపరేట్ గా ఇస్తారు. మనం దాన్ని ఇలా ఫిక్స్ చేసుకొని దాంతో ఇలా కోమ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. హెయిర్ ని మనం ఇలా డివైడ్ చేసుకోవాలి. ఒక పార్ట్ తీసుకొని దాన్ని కోమ్ చేయాలి. స్లైడ్ గా అలా కోమ్ చేస్తూ ఉంటే మీరు చూడొచ్చు, ఇన్స్టాంట్ గా మనకి స్మూత్నెస్ అనేది చూపిస్తుంది. ప్రమోషన్ అయితే అనుకోవద్దు, ఎందుకంటే నేను ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాను, అప్పుడే మనకి ప్రమోషన్స్ అయితే రావు. సో మీకు కూడా సజెస్ట్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నా. హెయిర్ డ్రై చేయడం వల్ల రింగ్ లైట్ అయితే ఆన్ చేయలేదు. సో ఇప్పుడు ఆన్ చేసుకొని లైట్ ఫిక్స్ చేసుకుంటున్నాను, ఏది సూట్ అవుతుందని చెప్పేసి. సో నాకు ఈ లైట్ నచ్చింది, అందుకని ఇంకేది ఉంచేసాను. సో నా హెయిర్ చూసారు కదా ఎంత స్మూత్ గా ఉందో. సో వీలైతే మీరు కూడా ఇది యూస్ చేయండి, మనకి ఇది మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇంకా మీకు వాయిస్ రీనాయిస్ అది రాకూడదు అనేసి మైక్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. చూడండి, ఇప్పుడే బ్లింకిట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. సో ఇది నాకు 1000 అయింది. మా అమ్మ పక్క నుండి మాట్లాడుతుంది వీడియో చేస్తుంటే, ఎందుకమ్మా మాట్లాడుతావు అని చెప్పేసి వీడియో ఆఫ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేశాను. ఏం తెలియనట్టు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో మనకి బాక్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. లోపల ఎలా ఉందో చూసేద్దాం. ఒకవైపు పిన్ ఉంది, ఇంకో వైపు మైక్ ఉంది. ఇంకా పక్కన సెపరేట్ గా ఒక బాక్స్ ఇచ్చారు. మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తే కనిపిస్తుంది, బాక్స్ కూడా ఇచ్చారు. ఇంకా బాక్స్ తీసి చూస్తే లోపల చార్జర్ వైర్ ఉంది. హలో, సో వాయిస్ ఇప్పుడు గట్టిగా వస్తుంది అనుకుంటా కదా, ఇక్కడ ఫిట్ చేసుకుందాం. ఇప్పుడు ఓకే నా వాయిస్? సో ఇది బాగానే అవుతుంది అనుకుంటున్నాను. బాగానే అవుతుంది కదా మైక్ ఆల్రెడీ. నా వాయిస్ ఇందులో చాలా గట్టిగా వస్తుందా లేదా? వచ్చి ఉంటుందిలే. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోదాం. ఇప్పటి వరకు లైట్ ఆన్ చేయలేదు అనమాట, రింగ్ లైట్. సో కొంచెం డల్ గా కనిపించింది ముందు వీడియోలో అంతా. సో ఇప్పుడు ఆన్ చేశాను.
ఇప్పుడు ఆన్ చేశాను. ఓకే, చూద్దాం రండి. ఫస్ట్ నేను మాక్సిమం మాయిశ్చర్ ఒకటే రాస్తాను, ఇంకేం రాయనులేండి. సన్ స్క్రీన్ రాసినప్పుడల్లా ఇంకా జిడ్డుగా కనిపిస్తుంది అని చెప్పేసి రాయడం మానేశాను. ఓకే, బ్లర్రీగా ఉంది కదా. నా ఫోన్ యాక్చువల్లీ పాడైపోయింది బాగా. ఇంకో ఫోన్ కొనాలి. మనీ చూస్తున్నాను, మనీ సెట్ అయితే కనుక ఫోన్ కొనుక్కుందాం. అప్పుడు మనకి వీడియోస్ ఇంకా క్లియర్గా వస్తాయి. మైక్ కూడా ఛార్జింగ్ పెట్టాలి, ఇప్పుడే వచ్చింది, అప్పుడే పెట్టేసాను. సో టెంపుల్కి వెళ్ళేసరికి ఉంటుందో తెలియదు మైక్ ఛార్జింగ్. మధ్యలోని పూజ చేసుకుంటాం కదా ఇంట్లోని, ఆ గ్యాప్లో ఛార్జింగ్ అయితే పెట్టేస్తాను. చూడండి గైస్, లిప్స్టిక్ నేమ్ సరి కనిపించట్లే కదా. ఇన్సైట్. ఓకే, ఇది మా చెల్లి లిప్స్టిక్, తను యూస్ చేసి తెచ్చేసుకున్నాను. ఇది 24/7 ఉంటుంది అనమాట, వాటర్ ప్రూఫ్. నా లిప్స్టిక్ వచ్చేసరికి క్లోజప్. ఓకే, ఓకేనా. నెక్స్ట్ ఐ షాడో, జస్ట్ లైట్గా పింక్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే అంత ఓవర్గా రెడీ అవ్వాలని అనిపించట్లేదు టెంపుల్కి కదా. సో లైట్గా కొంచెం డార్క్ చేసినట్టున్నాను. మీకు విషయం తెలుసా, మా మమ్మీ చాలా బాగా వంటలు చేస్తారు. సో నెక్స్ట్ టైం నుండి మా మమ్మీ వంటలు పెట్టడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, పెడతాను. ఇది డే బై డే వ్లాగ్స్ ఇవి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా మమ్మీ చాలా అంటే చాలా బాగా వంటలు చేస్తారు. నిజంగా మీరు కానీ మీ ఇంట్లో ట్రై చేస్తే వేరే లెవెల్. ఓకేనా. ఇయర్ రింగ్స్ అయితే ఇవి పెట్టుకోబోతున్నాను. బాగుందా? ఓకే, డన్. నెక్స్ట్ బ్యాంగిల్స్ ఇంకా స్టిక్కర్ పెట్టి ఓని వేసుకొని వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్ ఇంకా పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి. అఫ్ కోర్స్ నేను డ్రైవ్ చేస్తాను. నా ఓని వచ్చేసరికి ఆరెంజ్ కలర్. సో నేను ఈ బ్యాంగిల్స్ ని ప్రిఫర్ చేస్తున్నాను. నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం తెలుసా. యా, మీకు దీని మీద లుక్ సరిగ్గా తెలియకపోవచ్చు, ఓని వేసిన తర్వాత అర్థమవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ నేను బాగానే ఎక్కించేస్తాను, రైట్ హ్యాండ్ ఎందుకో సరిగ్గా ఎక్కువ, ఐ మీన్ విరిగిపోతాయి. లైట్ ఎక్కువ వస్తుంది కదా. ఓకే, బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాం. బాగుందా? నెక్స్ట్ స్టిక్కర్ పెట్టుకొని కనిపిస్తుందా స్టిక్కర్?
ఓకే, ఇంకా ఓని వేసుకొని వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. సో మీరు నా ముందు రీల్స్ చూసినట్లయితే ఓని మీకు ఐడియా ఉండుంటది. ఈసారి నెక్స్ట్ టైం నుండి కొత్తగా ట్రై చేద్దాం. ప్రెజెంట్ అయితే ఇది వేసుకొని వెళ్ళిపోదాం. తెలుసా, నేను శారీ చాలా బాగా కడతానండి. ఓకే, చూడండి ఎలా ఉంది, నచ్చిందా? ఓకే, ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. హెయిర్ ఇలా లీవ్ చేసుకొని వెళ్ళకూడదేమో కదా, సో ఇలా పెట్టుకొని వెళ్దాం. సో చూడండి, హెయిర్ ఇలా టై చేసేసాను. మన ఒడికి పిన్ కూడా పెట్టేసా. సరిగా పెట్టలేదు ఐ థింక్. మోయే మోయే చూడే అమ్మ. ఏంది ఇది? ఏంది ఇది? ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే ఇది నేను చూడలే. అయినా ఇలా కూడా బాగానే ఉందేమో కదా. చూడండి ఇక్కడికి వచ్చింది, సూపర్ లేదు. ఓకే, ఫుల్ అవుట్ఫిట్ బయటికి వెళ్ళి చూపిస్తాను. ముందు నాకు ఇక్కడ పూజ అయిపోతే తర్వాత నా ఫ్రెండ్ని పికప్ చేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. టైం అయిపోతుంది. చూడండి గాయస్, నా ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. చెప్పాను కదా నాకు డ్రైవ్ చేయడానికి కూడా వచ్చు. దాన్ని పికప్ చేసుకొని కలుద్దాం. చూడండి గాయస్, పికప్ చేసుకున్నాను. హాయ్ చెప్పు. తినే నా ఫ్రెండ్ ప్రేమిత. సో మా ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఓ మై గాడ్, హాయ్. చెప్పాను కదా డ్రైవ్ చేస్తానని. ఏమో మీరు నమ్మరని చెప్పేసి చూపిస్తున్నాను. అందరూ హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేయండి. చేస్తాను. నేను వెళ్తే నువ్వు తిద్దు కానీ రా. ఓకే గాయస్, స్టార్ట్ చేసాం. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్తోని ప్రేమిత పాపం స్టెప్స్ ఎక్కలేకపోయింది. మేము అందరం తను ఏడిపించాం బాగా. ఈసారి అంటుంది నువ్వేం వీడియో తీకు, మేము ఎక్కేస్తానులే అంటుంది. ఓకే, సో పైకి వచ్చేసాం. మీకు తెలిసిందే కదా వైజాగ్ లో చాలా ఎండలు ఉన్నాయని. ఈరోజు శ్రావ్య బర్త్డే. నమ్మాలంతే. అమ్మా, అబ్బో కాల్ చాలా గట్టి కాలిపోతున్నాయి. వెళ్ళి కాల్ కడుక్కున్నాం. సో ఈరోజు నేను ఒక వీడియో చూసాను. ఏంటంటే టెంపుల్స్ కి బ్యాక్ సైడ్ నుండి ఎప్పుడు ఇక్కడ ఇలా ఆనుకొని దండం పెట్టుకోకూడదంట. లైక్ సమ్ ఈవిల్స్ టైప్ ఏవో ఉంటాయని చెప్పేసి విన్నాను. ఒకసారి నేను మళ్ళీ ఆ వీడియో చూసి మళ్ళీ మీకు చెప్తాను క్లియర్గా. ఎప్పుడు కూడా ఇక్కడ దండం పెట్టుకోవద్దు. ఓకే, ప్లస్ మీరు దర్శనం చేసుకున్నప్పుడు కూడా ఒక 4 అడుగులు దూరం నుండి ఉండి చేసుకోవాలి. నిజం చెప్తున్నాను. దండం పెట్టుకోకూడదు. బ్యాక్ సైడ్ టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి పెట్టుకోవచ్చు. టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి ఇలా ఆనుకొని పెట్టుకోకూడదు. ఈవిల్స్ ఎక్కువ ఉంటాయంట. ప్లస్ ఇంత దూరంలో ఉండి దర్శనం చేసుకోవాలి. ఓకే, అవేంటి ఫ్లవర్స్ ఏంటి పెట్టుకోవచ్చా?
అటు వెళ్ళిపోదాం. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది. ఎక్కువ సార్లు అటే చూపిస్తుంది ఎందుకంటే కాలేజీని చాలా మిస్ అవుతుంది ప్రేమిత. సో అందుకని అటు చూపిస్తుంది. పాపం క్యాంటీన్ లో కూర్చొని మీల్స్ తినే రోజులు గుర్తుకొస్తాయి. శ్రావ్యకి మీల్స్ కావాలండి. నేను ఎప్పుడు మీల్సే తింటాను. తిన మాత్రం ఫ్రైడ్ రైస్ అన్ని కవర్ చేసేస్తుంది. నేను ఓన్లీ మీల్సే తింటా. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను తెలుసా టెంపుల్కి వద్దామని చెప్పేసి. లాస్ట్కి ఈరోజు అయ్యింది. ఓకే, సో ఎలానో వచ్చాం కాబట్టి కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్తాం. ఓకే, నా బొట్టు ఎంత అంతుంది అంటే నేనే పెట్టాను తనకు బొట్టు. ఇక్కడ కొంచెం గాలి తగులుతుంది. ఫస్ట్ నేను నీకు ఇస్తా. ఓకే, మీ పేరెంట్స్ చూడాలంటే ఈ వీడియో ఎక్కడున్నా సరే పాప కూర్చోవడం తప్ప ఇంకేం లేదంటే చూడండి. ఏదో డిలీట్ చేసేమని చెప్తుంది, ఆయన అన్ని పోస్ట్ చేస్తా. పాపం సిగ్గుపడి వెళ్ళిపోతుంది. దర్శనం అయిపోయింది, చాలా మంచిగా అయ్యింది, నిజంగా చాలా బాగా అయింది. సో థ్యాంక్ యూ ప్రేమిత, నా కోసం వచ్చినందుకు, మా ఫ్యాన్స్ కోసం అయ్యో అదే అక్కడది చాలా అబద్ధాలు. ఇంత ఎండలో కూడా వచ్చింది కదా నా కోసం. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రేమిత. తన నేమ్ బాగుంది కదా, బాగుంటది. మాకైతే నా పేరు శ్రావ్యశ్రీ, మా చిన్నకి పేరు నవ్యశ్రీ, పెద్దకి పేరు కావ్యశ్రీ. రీతు నా నిక్ నేమ్ రీతు. మనం కూడా యాడ్ అయిపోదాం. అమ్మా పాపది సైడ్ స్మైల్ గైస్. ఆపేయాలి అలా, ఆపే చూడండి గైస్, కౌంట్ చేద్దాం లాస్ట్ లో మనం ఎన్నిసార్లు ఆపేయంకా అన్నదో. కానీ నేను ఆపేసిన తర్వాత కొన్నిసార్లు ఆపేయంకా అన్నది. సో ఆ వీడియో రాలేకపోయింది. ఇప్పుడు ప్రేమతో నాకు ఒక 2 రీల్స్ తీస్తుంది. అవునంటే పోండి మంచిదై. ఇంత ఎండగా ఉంది, ఇంటికి వెళ్ళిపోతాను శ్రావ్య అని పేర్చి పట్టకన్నా అన్నది. నాకు కాలేజ్లో కూడా తనే తెస్తుంది, తనున ఇంకో అమ్మాయి అంజలి అని చెప్పేసి తను కూడా తెస్తుంది. సో వందా, థ్యాంక్ యూ. పాపం ఎప్పుడు పరిగెట్టిన ప్రేమతో కూడా పరిగెడుతుంది. అంతేగా, అదే ఫ్రంట్ క్యామ్ పెట్టుకుని దిగమా ప్లీజ్.